హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. స్మాల్ స్టోరీస్ కావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్లో మినీ కథల మణిహారం అని లింక్ ఇచ్చాను. ఈరోజు సైకో బేబీ. నాకు నా బావ అంటే పంచ ప్రాణాలు. నాకు తెలియకుండా వేరే అతనితో గడిపాను. అభిజ్ఞ చాలా అందంగా ఉంటుంది. మేనత్త వసుంధర ఆమె కోరిక మేరకు చాలా కష్టపడి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. అభిజ్ఞకి వసుంధర అంటే ప్రాణం. ఆమె కొడుకు అభివర్మ అంటే పంచ ప్రాణాలు. వసుంధర అభివర్మ పుట్టాక తన కొడుకుకి పెళ్ళమని అభివర్మకి తగ్గ పేరుగా అభిజ్ఞ అని పెట్టుకుంది మేనకోడలికి. అలా చిన్నప్పటి నుంచి అభివర్మ అభిజ్ఞ బాబా మరదలు అయినా కానీ బంధువర్గం మొగుడు పెళ్ళాలు అన్నట్టే మాట్లాడేవారు. అభివర్మ ఒక మంచి ఫేమస్ కంపెనీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. వసుంధర అభిజ్ఞని ఎంబీబీఎస్ చదవమంటే అభివర్మ అమ్మా, మామయ్య అంత ఖర్చు పెట్టి చదివించలేడు, దాన్ని ఎందుకు అంత ఇబ్బంది పెడతావు అన్నాడు. వసుంధర, మీ మామయ్య డబ్బులు పెట్టకున్నా కానీ అభిజ్ఞ మంచి ర్యాంకు సంపాదించి సీటు తెచ్చుకుంటుంది, చూస్తూ ఉండు అని అభిజ్ఞని ఎంకరేజ్ చేసింది. అలా అభిజ్ఞ నీట్లో మంచి ర్యాంకు సంపాదించింది. తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. ఇక అప్పటి నుంచి అభివర్మని అందరూ నీ పెళ్ళం డాక్టర్ అంటున్నారు. ఇరు కుటుంబాలు వారిద్దరికీ పెళ్లి చేయాలి అనుకున్నారు. అంతలో అభివర్మకి ఏదో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి 3 నెలల టైం ఉంది, ఈ ప్రాజెక్ట్ అయిపోయాక పెళ్లి పెట్టుకుందాము అన్నాడు. అందరూ ఓకే అన్నారు. అభిజ్ఞ ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది. అభివర్మ వర్క్లో బిజీ అయిపోయాడు. అభిజ్ఞ బర్త్డే రోజు అభిజ్ఞ చెల్లెలు ప్రతిజ్ఞ అక్క దగ్గరికి వచ్చి, ఈరోజు నాకు ఫుల్ పార్టీ ఇవ్వాల్సిందే అని బాగా గోల చేసింది. అభిజ్ఞ, ఏ పార్టీ కావాలో అడుగు ఇస్తాను అన్నది. ప్రతిజ్ఞ, మనం పబ్కు వెళదామక్క అన్నది. అభిజ్ఞ, ఏ పిచ్చి, నేనెప్పుడైనా పబ్కు వచ్చానా? ఆయన బావ లేకుండా నేను ఎక్కడికి రాను అన్నది. ప్రతిజ్ఞ అభివర్మకి ఫోన్ చేసి, బావా, అక్క బర్త్డే, నువ్వు లేకుండా అక్క సెలబ్రేట్ చేసుకోదు, మీరిద్దరు కలిసి నాకు పార్టీ ఇవ్వాల్సిందే, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మీరిద్దరు భార్యాభర్తలు అయిపోతారు. అప్పుడు ఎలాగూ నాకు పార్టీ ఇవ్వరు, మీరిద్దరే చేసుకుంటారు, అందుకనే ఈ సంవత్సరం నాకు పార్టీ ఇవ్వాల్సిందే, నువ్వు అక్క పబ్కు రావాల్సిందే అని గోల చేసింది. అభివర్మ కూడా ఆలోచించాడు. అభిజ్ఞ అతను లేకుండా ఎక్కడికి వెళ్ళదు, అంత చదువుకున్నా కానీ పబ్బులు క్లబ్బులు తనకు తెలియదు. ఇక పెళ్ళైతే అవి ఎలాగూ ఉంటుందో కూడా చూడదు. అభివర్మ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తాడు. ఒకసారి అభిజ్ఞాని పబ్బుకు తీసుకెళ్దాం అనుకుని, సరే మరి నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు మీ అక్కని తీసుకుని ఫలానా పబ్బుకి వెళ్ళు, నేను అక్కడికి వస్తాను అని చెప్పాడు. అభివర్మ రమ్మన్నాడు అని అభిజ్ఞకి ఇష్టం లేకపోయినా చెల్లి గోల తట్టుకోలేక తాను చక్కగా రెడీ అయ్యి ప్రతిజ్ఞతోటి పబ్బుకి వచ్చింది. అభిజ్ఞ ఆ వాతావరణాన్ని చూసి, అసలు ఇక్కడికి రావాలి అని నీకు ఎలా అనిపించింది అని ప్రతిజ్ఞని తిడుతుంది. ప్రతిజ్ఞ, అక్క, నేను అప్పుడప్పుడు బావతోనే వస్తాను, నేను ఎప్పుడు రాలేదు, ఈరోజు బావ వస్తానంటేనే కదా ఇక్కడికి వచ్చింది అంటూ పద వెళదాము అన్నది. అభిజ్ఞ, మీ బావ వచ్చేదాకా నేను లోపలికైతే రాను అని ప్రతిజ్ఞని అరుస్తుంది. ప్రతిజ్ఞ ఫోన్ చేసి, బావా, అక్క రానని మారాన్ చేస్తుంది, ఈరోజు అక్క బర్త్డే గురించి నీకు ముందే ప్లాన్ చెప్పాను, నువ్వు వస్తున్నావా రావటం లేదా అని గట్టిగా అన్నది. అభివర్మ, వస్తున్నానే రాక్షసి, మీ అక్కకి ఫోన్ ఇవ్వు అంటూ అభిజ్ఞతో, పక్కన నీ చెల్లి ఉంది, నేను వస్తున్నా, ఎందుకు అలా చేస్తున్నావు, వెళ్ళు అన్నాడు. అభిజ్ఞ తప్పక లోపలికి వెళ్ళింది. ప్రతిజ్ఞకి కొంతమంది తెలిసి వాళ్ళతో మాట్లాడుతుంది. అభిజ్ఞ ఎదురుగా ఒక జ్యూస్ బేరర్ పెట్టి వెళ్ళాడు. అందులో హై ఫీలింగ్స్ కోసం మత్తుగా ఉండే ఒక డ్రగ్ కలిసింది. అభిజ్ఞకి తెలియక అది తాగేసింది. తాగిన 5 మినిట్స్ నుంచి ఆమెకెందుకో చాలా తేడాగా ఉండి అందరూ బ్లర్గా కనపడుతూ తనకి ఏదో కావాలి అని ఒక పిచ్చి కోరిక మొదలైంది. తనకు తాను కోల్పోయింది. అభిజ్ఞ లేస్తుంటే ప్రతిజ్ఞ, ఎక్కడికక్క అంటే వాష్రూమ్కి అని చెప్పింది. అక్క, నీకు అనీజీగా ఉంటే అని అక్కడ ఒక రూమ్ చూపించింది, అక్కడికి వెళ్ళి పడుకో, బావ వచ్చాక పిలుస్తా అని చెప్పింది. అభిజ్ఞ అలాగే అంటూ తల ఊపింది. వాష్రూమ్ ఎక్కడ ఉందో ఆమెకి తెలియదు. చెల్లి చెప్పిన రూమ్కి వెళ్ళాలి అన్నా కానీ ఆమెకు అసలు మైండ్ సహకరించటం లేదు, బాడీ సహకరించటం లేదు. అలా వెనక నుంచి బయటికి వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిపోయిన తను మరుసటి రోజు ఒక రూమ్లో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. తనని తాను చూసుకుని బాగా ఏడ్చేసింది. ఇక అప్పటి నుంచి అభిజ్ఞ చాలా సైలెంట్ అయిపోయింది. వర్క్ చెయ్యాలి అనిపించక ఇంటికి వెళ్ళిపోయింది. అభివర్మకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. అతను కూడా ఇంటికి వచ్చాడు. 2 కుటుంబాలు ముహూర్తాలు చూసుకుందాము అనుకున్నారు. ఆ టైంలో అభిజ్ఞ గత కొన్ని రోజులుగా నీరసంగా ఉంటుంది, మనోవేదనతో ఉంటుంది. ఆ రోజు కళ్ళు తిరిగి కింద పడింది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తే తాను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంట్లో అందరూ తిడుతున్నారు. అభి అంటే అంత ప్రాణం నీకు, అటువంటిది ఎలా ఇటువంటి తప్పు చేశావు అని తండ్రి. మా పెంపకం ఇలాంటిది కాదు, నువ్వు మా ఇంట్లో ఉండవద్దు అని అన్నాడు. అభిజ్ఞ కళ్ళ నిండా నీళ్లతో అభివర్మని చూస్తుంది. అభి, చెప్పవే, నీ కడుపులో బిడ్డకు తండ్రెవరు అన్నాడు. అభిజ్ఞకే తెలియదు. అభికి ఏం చెప్తుంది? మౌనంగా తల వంచుకుంది. ప్రతిజ్ఞ, ఫ్రీడమ్ ఇస్తే ఇలా ఇంటి పరువు బయట వేస్తావా అక్క? నీ వల్ల 2 కుటుంబాలు ఇంత బాధపడుతున్నాయో చూడు అంటూ అభి దగ్గరికి వచ్చి, బావా అదేదో తెలియక తప్పు చేసింది, దానికి అబార్షన్ చేపిస్తాము బావా, దాన్ని పెళ్లి చేసుకో అని అభి కాళ్ళ మీద పడింది. అభిజ్ఞ ప్రతిజ్ఞ అని లేపి చెంప మీద ఒక్కటిచ్చాడు. ఎలా కనిపిస్తున్నా నీకు అని. అభిజ్ఞ తండ్రి దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మను అని గట్టిగా అరిచాడు. ఆ క్షణం అభిజ్ఞకి ఏం చేయాలో తెలియదు. కానీ బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుంటే వసుంధర, ఎక్కడికే, నా ఇంటికి రా అన్నది. అభి తండ్రి వసుంధరను బాగా తిట్టాడు. వాడిని కాదని ఎవరితోనో కడుపు చేయించుకున్నది మన ఇంట్లో ఉంటే వాడి భవిష్యత్తు ఏంటి అన్నాడు. వసుంధర, వాడు మగవాడు కదా, ఎలాగైనా బ్రతికేస్తాడు. దీన్ని కనిపెంచిన తల్లిదండ్రులకు తెలియదేమో కానీ నాకు తెలుసు. ఒకవేళ అది తప్పు చేసింది అన్నా అది పాపం దానికి తెలిసి తప్పైతే చెయ్యదు. తెలియక దాని జీవితం ఏదో అయింది. మీరందరూ దాన్ని తప్పు పట్టినా నేను పట్టను అంటూ అభిజ్ఞాని తీసుకొని బయటికి వచ్చేసింది. వసుంధర అభిజ్ఞాని తల్లిలా చూసుకుంది. అభిజ్ఞ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వసుంధర బాబుని చూసి, ఎవరో నీ జీవితాన్ని నీకే తెలియకుండా నాశనం చెయ్యాలి అనుకున్నారు, కానీ ఈ బిడ్డని వదులుకున్న ఆ తండ్రి నిజంగా దురదృష్టవంతుడు. ఇప్పటికైనా చెప్పమ్మా, నీ జీవితాన్ని ఇలా మోడుగా చేసుకునే దానికంటే అసలు ఏం జరిగిందో చెప్తే నీ జీవితాన్ని చక్కబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను అన్నది. అభిజ్ఞ, లేదత్తా, నీకు తెలియనిదేముంది చెప్పు. నా తనువు, నా మనసు నా బావకే అనుకున్నాను. ఏమోలే, నా రాతలో బావ లేడేమో. నా కోసం నువ్వు మావయ్యని బావని వదిలేయటం నాకు బాధగా ఉంది అత్త. నువ్వు వెళ్ళిపో, నేనేమి చచ్చిపోను. వీడితో జీవితం హ్యాపీగానే గడుపుతాను అంది. వసుంధర, నేను కూడా వాళ్ళతో ఉండలేనమ్మా. ప్రతిజ్ఞకి అభిషేక్కి పెళ్ళనుకుంటున్నారట. వాడి జీవితంలో కూడా వేరొక ఆడపిల్లని నేను చూడలేను. ఏ అభిజ్ఞ, అత్తకింత అన్నం పెట్టలేవా అన్నది. అభిజ్ఞ వసుంధరాని గట్టిగా హగ్ చేసుకుని, అత్త, నీకోసం నా ప్రాణమే ఇస్తా అన్నది. అలా ఇద్దరు అత్తాకోడళ్ళు ఏడుస్తుంటే పుట్టిన బాబు కూడా ఏడుస్తున్నాడు అని ఇద్దరు నవ్వుకొని వాడితో హ్యాపీగా ఉంటున్నారు. అభిజ్ఞ వసుంధర వెళ్ళిపోయాక అభివర్మ పిచ్చివాడులా అవుతుంటే, ప్రతిజ్ఞ, నువ్వు ఇలా అయిపోతే ఎలా బావా? తప్పు చేసింది హ్యాపీగా ఉంది, దానికి అత్త సపోర్ట్ ఇవ్వటం, నువ్వు నిన్ను వదిలి వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు అని బాధగా అంటుంటేను, అది నన్ను కాదని వేరే వారిని ప్రేమించి వెళ్ళిపోయింది అంటే ఒప్పుకోవచ్చు, కానీ అది మా అమ్మతో ఉంటుంది. అది తప్పు చేసేది అయితే దానికి మా అమ్మ అవసరం లేదు కదా అన్నాడు. ప్రతిజ్ఞ, అత్త ఏది చెప్తే అది అక్క చేస్తుంది కదా, అందుకే అక్కని వెనకేసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవిడ గారు డాక్టర్ కదా, బాగా సంపాదిస్తే అత్త కోడలకి అడ్డు చెప్పేవారు లేరు అని హ్యాపీగా ఉంటున్నారు అన్నది. అదే అయి ఉంటుంది. అత్తకి కోడలు సపోర్టు, కోడలకి అత్త సపోర్టు. నేనే వాళ్ళ కోసం పిచ్చివాడిలా ఆలోచిస్తున్నాను అని బాధపడుతుంటే, ప్రతిజ్ఞ, బావా నువ్వు ఇలా ఉంటే నేను చూస్తూ ఉండలేను, అలా బయటికి వెళ్దాం రా అని అభిని పబ్బుకు తీసుకువెళ్ళింది. అభి ఫుల్గా తాగేశాడు. ప్రతిజ్ఞ అభికి సపోర్ట్ ఇస్తూ కారులో కూర్చోబెట్టి, నువ్వు ఇలా అయిపోవటం నాకు నచ్చలే బావా. నీకు లోకంలో అమ్మాయిలే కరువైపోయారా? నువ్వు హ్యాపీగా ఉంటే మామయ్య హ్యాపీగా ఉంటాడు. ఏంటి బావా ఇలా చేస్తున్నావు అని చాలా కేర్గా ఇంటికి తీసుకువెళ్ళి అభి తండ్రికి అప్పజెప్పి, మామయ్య బావని ఏమీ అనకండి, బావ బాధలో ఉన్నాడు కదా అంటూ వచ్చేసింది. అలా ప్రతిజ్ఞ అభిని బాగా కేర్ చేయటంతో అభి తండ్రి, నువ్వు ప్రతిజ్ఞని పెళ్లి చేసుకో, ఇలా పిచ్చివాడిలా అయితే చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు ఒక అసమర్థుడివి అనుకుంటారు అని కోపం చేసేవాడు. అభి ప్రతిజ్ఞతో, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ప్రతిజ్ఞ, నాకైతే నిన్ను చేసుకోవాలని లేదు బావా,
కానీ నువ్వు ఇలా పాడైపోవటం నచ్చటం లేదు. నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు మామయ్య సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అన్నది. అలా అభి ప్రతిజ్ఞని ఇష్టపడటం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞ అభిషేక్ ఇష్టపడుతున్నాడన్నప్పుడు, బావా, నీ ప్రేమను వదులుకున్న అక్క చాలా పిచ్చిది. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడటం నా అదృష్టం బావా అంటూ ప్రతిజ్ఞ అందరితో మా బావ నాకు కాబోయే భర్త అంటూ ప్రతిజ్ఞ తన ఫ్రెండ్స్కి పరిచయం చేసింది. అలా ఇద్దరు ఇష్టపడటం వల్ల పెళ్లి చేయాలి అని ముహూర్తాలు పెట్టారు. పెళ్లి ఫలానా రోజు అని తెలుసుకున్నాక అభి వసుంధర దగ్గరికి వచ్చాడు. అమ్మ, నువ్వు పెళ్లికి రావాలి, నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు. వసుంధర, నీ పెళ్లి నీ ఇష్టం, నేను రావాలి అంటే అభిజ్ఞ కూడా వస్తుంది, అలా అయితే వస్తాను అన్నది. అభి, దాన్ని కూడా తీసుకొని రా అన్నాడు. వసుంధర, దాని తల్లిదండ్రులు పిలవకుండా అది ఎలా వస్తుంది? ఆ రోజు అందరూ కలిసి గెంటేశారు కదా, అందరూ కలిసి దాన్ని రమ్మంటే అది వస్తే దాంతో నేను వస్తా అని చెప్పేసింది. అభి అసహనంగా వెళ్ళిపోయాడు. వసుంధర అభిజ్ఞాని గుండెల్లో పెట్టుకుని, ఇప్పటికైనా చెప్పమ్మా, నీ బావ మనసు ఎలాగూ మారిపోయింది, వాడు వేరే జీవితంలో అడుగు పెడుతున్నాడు. నువ్విలా మోడుగా ఉండటం నాకు బాధగా ఉంది. నీకు నచ్చిన వారినైనా పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నించు అన్నది. అభిజ్ఞ, అత్త, నాకు ప్రేమ అంటే విరక్తి, పెళ్ళి అంటే విరక్తిగా ఉంది. ఇలా నేను సంతోషంగానే ఉన్నాను. మనం ఇంకొకరి జీవితంలోకి వెళ్ళాక వాళ్ళని ప్రేమించాలి. నీకైనా నాకైనా ప్రేమని ఇవ్వటమే తెలుసు. ఆ ప్రేమ దక్కకపోతే బాధపడాలి. అందుకే ఎవ్వరి జీవితంలోకి వెళ్ళాలని లేదు. బావ సంతోషంగా ఉంటే నాకు సంతోషమే కదా, నీకు సంతోషమే కదా అంటూ వెళ్ళిపోయింది. అభి వసుంధరాను రాను అన్నది అని ఇలా అని చెప్తే అభిజ్ఞ తల్లిదండ్రులు వాళ్ళు రాకపోతే పెళ్ళేమీ ఆగదు అంటుంటేను అభి, మా అమ్మ లేకుండా నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ప్రతిజ్ఞ తల్లిదండ్రులతో, నాన్న, దాని జీవితానికి అదయ్యే పాడు చేసుకుంది, అత్త లేకుండా బావ పెళ్లి చేసుకోను అంటున్నాడు. అత్త ఏమో ఆ మహారాణి వస్తేనే వస్తాను అంటుంది. బావ కోసమైనా కానీ వెళ్ళి పిలవండి అని ఆర్డర్ వేసింది. ప్రతిజ్ఞ తల్లిదండ్రులు పెళ్లికి కంపల్సరీ రమ్మని వసుంధరాని అభిజ్ఞని పిలిచారు. అభిజ్ఞకి వెళ్ళాలని లేదు, కానీ కొడుకు పెళ్ళి అంటే ఏ తల్లికి ప్రాణమాగుతుంది? వసుంధర కోసం వెళదాము అని అభిజ్ఞని పట్టుబట్టి అలా పెళ్లికి వెళ్ళారు. 6 నెలల బాబుతో అభిజ్ఞ అందరితో కూర్చుని పెళ్లి చూస్తుంది. వసుంధర అభి తండ్రి అభిషేక్ అభివర్మని పెళ్లి కొడుకుని చేసి మండపంలో కూర్చోబెట్టారు. ప్రతిజ్ఞ తల్లిదండ్రులు కాళ్ళు గడిగారు. ఆ పెళ్లి తంతు అంతా జరుగుతూ ఉంటే అభి వసుంధరతో అభిజ్ఞాని కూడా ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాడు. వసుంధర, ఎందుకురా, ఇప్పటికే అది చచ్చి బ్రతుకుతుంది, ఇంకా దగ్గర ఉండి కూడా ఈ పెళ్లి చూడాలా అని బాధగా అన్నది. అభి తల్లి చెవులో ఏదో చెప్పాడు. వసుంధర అభిజ్ఞ దగ్గరికి వెళ్ళి బాబునెత్తుకుని మండపం పైకి రావే అన్నది. అభిజ్ఞ, అత్త, నేనెందుకు, నీకోసం ఇక్కడ వరకు వచ్చాను కానీ అని బాధగా తల వంచుకుంటే వసుంధర అభిజ్ఞ చెయ్యి పట్టుకొని మండపం ఎక్కింది. ప్రతిజ్ఞ గర్వంగా అభికేసి చూస్తుంది. నువ్వు వదిలేసుకున్న అందమైన జీవితం ఇప్పుడు నా సొంతం అంటూ. ప్రతిజ్ఞ గర్వపు చూపులు అభిజ్ఞకి అర్థమయ్యాయి. అభి కళ్ళల్లోకి చూస్తూ, ఈ జన్మలో పొందలేని భాగ్యాన్ని వచ్చే జన్మలో అయినా నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప ఏం చేయగలను బావా అని కన్నీటి చెమ్మల మధ్య అభిని చూస్తుంది. పంతులు గారు, మంగళ్యధారణ కానివ్వండి అంటూ అభికి తాలిబొట్టు తాడు ఇవ్వగా ప్రతిజ్ఞ తల వంచుకుంటే ఆమె ఫ్రెండ్స్ ఆమె జడని లేపి పట్టు ఉంచారు. అభి తాలిబొట్టు తాడు కట్టడానికి లేచాడు. ఆ తాలిబొట్టు తాడుని అభిజ్ఞ మెడలో కడుతుంటే వసుంధర ఆనందంగా అభిజ్ఞ జడను పైకి పట్టి ఉంచింది. ఒక చేతిలో మనవణ్ణి ఎత్తుకుంది. ఆనందంగా కొడుకుని చూస్తుంది. ప్రతిజ్ఞ తల్లిదండ్రులు అభిని, నువ్వు చేస్తున్న పనేమిటి అని అరుస్తుంటే ప్రతిజ్ఞ పెళ్లిపీటల మీద నుంచి లేస్తూ అభిజ్ఞ మెడ పట్టుకొని, ఇది చస్తేనే నాకు జీవితం నానా, ఇది ఎవరికో బిడ్డని కని కూడా బావని మాయ చేసింది అని అభిజ్ఞ మెడ ఒత్తేస్తుంది. అభి ప్రతిజ్ఞని లాగి చెంప మీద ఒక్కటి ఇస్తే మండపం ఎర్జికి పడ్డది. అందరూ షాక్గా చూస్తున్నారు. అభిజ్ఞ కూడా. అభిజ్ఞకైతే అసలు ఏమీ అర్థం కావటం లేదు. అభి తాళి కట్టడం ఏమిటి? ప్రతిజ్ఞ తనని చంపటానికి వచ్చిన దాంట్లో తప్పేముంది? అది పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడు నన్ను చేసుకుంటే ఆ మాత్రం కోపం ఆడపిల్లకు వస్తుంది కదా. మరి అభి ఎందుకు కొట్టాడు అర్థం కాక అందరూ పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు. ప్రతిజ్ఞ కోపంగా, బావా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అనలేదు, నీ అంతట నువ్వు పెళ్లి చేసుకుంటాను అని నన్ను నమ్మించి ఇక్కడి వరకు తీసుకుని వచ్చి ఇది ఎవరితోనో బిడ్డను కంటే
దానికి ఎలా తాళి కట్టావు? నేను అన్న దాంట్లో తప్పేముంది అని గట్టిగా అరుస్తుంది. అభివర్మ: అవునే, నీ దగ్గర ఇంత తప్పు కూడా ఉండకుండా చాలా తెలివిగా ప్రతి పని చేసుకుంటూ వచ్చావు. అది పిచ్చిగా చెల్లి అని నిన్ను నమ్మి నీతోనే వస్తే నువ్వు దానికి హై ఫీలింగ్స్ డ్రగ్ ఇచ్చి దాని జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తావా? అది నీకు ఏమి అన్యాయం చేసిందే? పాపం పిచ్చిదే అది. అక్క, నేను బావని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను అంటే దాని మనసులో కొండంత ప్రేమ నాపై ఉన్నా కానీ నా చెల్లి నా బావ లేంది బ్రతకలేదు అని అదే దగ్గరుండి పెళ్లి చేసే అంత పిచ్చిది. నీకులా దానికి తెలివితేటలు లేవు. తోడబుట్టిన దాన్ని ఇంత దారుణంగా ఎవరు మోసం చేయరు. దానికి డ్రగ్ ఇచ్చి రూమ్కి పంపించి ఆ గదిలో ఎవరినో అనామకుడిని పంపించి నేను వచ్చే వరకు వాళ్ళిద్దరినీ అలా చూపించి దానిపై నా మనసు విరగ్గొట్టాలి అని ప్లాన్ చేశావు. మనం మంచి వాళ్ళకి అన్యాయం చేయాలి అనుకుంటే పైన భగవంతుడు చూస్తూ ఉండడు కదా. దానికి నీలా ఏ అలవాటు లేదు. నువ్వు పంపించిన డ్రగ్కి అది పిచ్చిదైపోయి రోడ్డుపైకి వచ్చింది. అది ఇంకా రావటం లేదు అని టెన్షన్గా పబ్బు మొత్తం తిరిగావు నువ్వు. అది రోడ్డుపైకి వచ్చినప్పుడు దాని మనసులో, దాని జీవితంలో, దాని తనువులో కూడా ఏ రోజు ఎవరిని ఊహించుకోలేదేమో పాపం పిచ్చిది. ఆ పరిస్థితిలో కూడా నా కారుకి తగిలింది. నేను గబాలన దిగి చూసినప్పుడు దాని సోయిలో అది లేకుండా బావా నాకేదో అవుతుంది అని కలవరిస్తుంటే ఇక్కడ అని అతని గుండె చూపిస్తూ ఇక్కడ పిండేసిందే. ఏ రోజు పబ్బుకు రాని అది వచ్చిన రోజు మొదటి రోజే దాని ఇష్టానికి ఇంత ఇది ఎలాగా ఉంటుంది అని నేను ఎలా అనుకుంటాను? దాన్ని హక్కున చేర్చుకున్నప్పుడు అది నన్ను దాని స్పృహలో లేకుండా కూడా బావా నువ్వు నాకు కావాలి, నాకు ఎలాగనో ఉంది బావా 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 అని అది బావ తప్ప వేరే పదం కూడా రావటం లేదే దానికి. నువ్వు ఉండగా దానికి ఈ పరిస్థితి ఏంటి అని నీకు ఫోన్ చేస్తే ఎంత నాటకం ఆడావే. ఇక్కడ నీకు మీ అక్క లేదు అని టెన్షన్ ఉన్నా కానీ నా ఫోన్ లిఫ్ట్ చేసి బావా ఇంకా ఎంత టైం పడుతుంది అని అన్నప్పుడు ఇంకొక అరగంటలో వచ్చేస్తాను, మీ అక్క ఏం చేస్తుంది అంటే నువ్వేం చెప్పావే, నువ్వు రావటం లేదు అని నన్ను అరుస్తుంది బావా అని అన్నావు. అది అప్పుడు నా గుండెల మీద ఉంది. నీది ఎదురుగా ఎలాగా ఉంటుందే. అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రోడ్డుపై అదొక ఆడపిల్ల అనేది మరచి దాని బట్టలు అది చించుకొని రండి అని కోరుకునేలా ఉందే. అందుకే అప్పుడు మౌనంగా ఉండి దాన్ని రూమ్కు తీసుకుని వెళ్ళి అది బావా బావా అని నన్ను కోరుకుంటుంటే దాని జీవితానికి నేనే కదా అని ఆ టైంలో దానికి కావాల్సినట్టు నేనున్నాను. దానికి ఇంత వయసు వచ్చినా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఏ రోజు కూడా మా ఫస్ట్ నైట్ ఇలా జరగాలి అలా జరగాలి అని కూడా అనుకోలేదు. నేనేదైనా సరదాగా మాట్లాడితేనే సిగ్గుతో పారిపోయేది. అటువంటి దాన్ని బజారు వాళ్ళకంటే కూడా హీనంగా నన్ను అది ప్రాధేయపడుతూ కోరుకుంటే అప్పటికప్పుడు వచ్చి దాన్ని ఈ పరిస్థితికి తెచ్చిన వాళ్ళని చంపేయాలి అనిపించింది. కానీ ఆ క్షణం దాన్ని వదిలే పరిస్థితి కాదు అని దానికి నచ్చినట్టు ఆ రాత్రి నేను దాంతో ఉన్నాను. కానీ ఆ క్షణం నాకు చాలా భయమైంది. అది ఉన్న పొజిషన్లో దాని పక్కన భగవంతుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అదే లేకపోతే అలా అది కోరుకుంటే ఎవరు కాదంటారు? దాని జీవితాన్ని చిరిగిన విస్తరి చెయ్యాలి అని ఎలా అనిపించిందే నీకు? నాకు వర్క్ అయిపోలేదు, మీరింటికి వెళ్ళిపోండి అంటే ఎంత నయగారిలా వెళ్తున్నాలే బావా, అక్క కూడా అరుస్తుంది అని నాటకం ఆడావే. మరుసటి రోజు ఆ నైట్ దాంతో నేను ఉన్నాను అని చెప్పాలి అనిపించింది. కానీ దానికి ఈ స్థితి తెచ్చింది నువ్వే అని పూర్తిగా నాకు తెలియదు. నువ్వని చెప్పినా అది నమ్మదు. అందుకే అది లేచే వరకు అక్కడి నుంచి వచ్చేశాను. నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయే వరకు కొంత నీ గురించి తెలుసుకున్నాను. దాన్ని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోదామనిపించింది. కానీ అది జాబ్ రిజైన్ చేసి ఇంట్లో మౌనంగా ఉంటుంటే దాని పరిస్థితి అసలు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అదొక భయంలో కూడా ఉన్నాను నేను. అసలు నువ్వు పెళ్ళంటే ఇంకేం చేస్తావు అన్నట్టు చూసుకుంటూ ఉన్నాను. మరొక్కసారి దాని పక్కన దేవుడున్నాడు. అది నెల తప్పింది. ఆ రోజు నేను చాలా సంతోషించాను. దాన్ని కొన్ని రోజులు దూరంగా పెట్టడానికి ఇది చాలా మంచి అవకాశం. అసలు నీ రూపం మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి. అది కడుపుతో ఉంది, ఆ కడుపు కారణం నేనే అని ఆ క్షణం దానికి చెప్పి పెళ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే దాన్ని నా జీవితంలో లేకుండా చేయటానికి, ఫైనల్గా చంపేయటానికి కూడా సిద్ధమయ్యావే. నీకు ప్రూఫ్స్ కావాలా అంటూ ప్రతిజ్ఞ క్లోజ్ ఫ్రెండ్ని చూపిస్తూ తనకు నువ్వు సపోర్టు, నీకు అది సపోర్టు. తనని లాక్ చేస్తే నీలో ఉన్న సైకోని చూపించింది. నువ్వేమైనా నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించావా? లేదు కదా. నువ్వెవరినో ప్రేమించావు, వాడు నిన్ను మోసం చేశాడు. ఇక నీకు ఎవరిని నమ్మాలి అనిపించలా. ఒక వెర్రి బకరాను నేను కనిపించాను నీకు. నన్ను పెళ్లి చేసుకుంటే అయినా
అయిన వాడిని రేపు నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా గుట్టుగా దాచిపెడతాను అనుకున్నావు. నీ జీవితం సంతోషంగా ఉండాలని ఏమీ తెలియని దాన్ని అంతలా మోసం చేస్తావే. నిన్ను మోసం చేసిన వెధవపై ఈ తెలివితేటలు చూపించి ఉంటే నీ జీవితం బాగుండేది. అది పిచ్చిది. దాన్ని తప్పిస్తే నాతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావు. నీకే అన్ని తెలివితేటలు ఉంటే నాకెన్నుండాలే. ఇలా మండపం దాకా తీసుకుని రాకుండానే 4 గోడల మధ్య బెల్ట్ తెగేదాకా నువ్వు చేసింది అందరికీ చెప్తూ కొట్టొచ్చు. కానీ నేను దాంతో హ్యాపీగా ఉంటే నువ్వు దాన్ని ఏదో ఒక రోజు ఏదైనా చేస్తావు. ఇప్పుడు చూడు ఇంతమంది ఉన్నారు అన్న భయం కూడా లేకుండా దాన్నే చంపేయాలని చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు దాని జీవితంలో ఆడుకోవటానికి నీ భాగోతం అందరికీ తెలిసింది. దాని మీద ఈగ వాలిన అది నువ్వు చేసినట్టే అవుతుంది. ఇప్పటికైనా వేరే వాళ్ళ కొంపలు నాశనం చేసి నేను హ్యాపీగా ఉండాలి అని కాకుండా నీ కొంపని నువ్వు చక్కబెట్టుకో. మా జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఈరోజు ఇంతమందిలో నీ భాగోతం బయట పెట్టాను. ఇక నిన్ను సహించను. భూమి మీద కూడా లేకుండా చేస్తా. జాగ్రత్త అంటూ వసుంధర చేతిలో ఉన్న తన కొడుకుని ఎత్తుకుని అభిజ్ఞ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బిడ్డలను కంటమే కాదు, వాళ్ళు పెరిగే విధానం కనీసం ఎలా ఉంది అని కూడా చూడాలి. చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ ప్రతి ఎదవ పని చేస్తే అభిజ్ఞతో అది చిన్నపిల్ల అని చెప్పటం కాదు, ఎవ్వరు తప్పు చేస్తే వాళ్ళని దండించి దారిలో పెట్టాలి. మా అమ్మ దాన్ని ప్రేమగా చూస్తుంది, ఇక మాకు దాంతో అవసరం లేదు అని ఏ రోజైనా దాని మనసే దాన్ని అర్థం చేసుకున్నారా మీరు? ఒక తల్లిదండ్రులు మీరు చి అంటూ అభిజ్ఞాన్ని తీసుకొని అభి తండ్రితో మీకు రావాలనిపిస్తే రాండి, మీ ఇష్టంగా ఉండండి, లేదంటే మీ ఇష్టంగా ఉండండి. ప్రతిజ్ఞ మావయ్య అని ఏది చెప్తే అది గంగిరెద్దులా తల ఊపటం కాదు, మంచి చెడు ఆలోచించటం కూడా నేర్చుకోవాలి. అభిజ్ఞ నిజంగా తప్పే చేస్తే తల్లిదండ్రులు కోపంతో ఏదైనా అంటే అది మీ కళ్ళ ముందు పుట్టి పెరిగింది. తప్పు చేస్తుందా చెయ్యదా అన్న ఆలోచన చెయ్యాలి, లేదా ఏ పరిస్థితిలో చేసిందో అని ఆలోచించాలి. కోపంలో ఉన్న తల్లిదండ్రులకు అర్థం కాకపోయినా మీకు అర్థమవుతుంది కదా. ఆ రోజు అమ్మని మీ ఇష్టానికి మాట్లాడారు. మగవాడు ఆస్తులు కూడబెట్టడమే కాదు, భార్యని ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఆడదాన్ని అర్థం చేసుకునే వాడికి అసలు పెళ్ళి ఎందుకు, కుటుంబం ఎందుకు అంటూ అందరినీ తీసుకొని బయలుదేరుతుంటే తండ్రి మౌనంగా వెనక వెళ్ళిపోయాడు. అభిజ్ఞతో నన్ను క్షమిస్తావా బావా? అభిజ్ఞతో నన్ను క్షమిస్తావా అన్నాడు. అభిజ్ఞ, అదేంటి బావా, నువ్వేం తప్పు చేశావో క్షమించటానికి? నిజంగా ఆ రోజు నీతోనే ఉన్నానా బావా అని అమాయకంగా అడిగింది. రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఏంటి నీ పిచ్చి? అయినా నువ్వు డాక్టర్వి కదా, వాడికి DNA చేపిస్తే చేపించు. ఆ రోజు నీతో ఉంది నేనే కాదో తెలుస్తుంది కదా. ఆ రోజే నీకు చెప్పాలి అనుకున్నా కానీ మీ చెల్లిపై నీ ప్రేమ కదా, పోనీలే బావా వదిలేయి అంటావు. అది అడిగింది నన్ను ఇచ్చేస్తావే, అందుకే నా విలువ నీకు తెలియాలి కదా అన్నాడు. వసుంధర, పాపం దాన్నిక ఏడిపించకరా, నువ్వు ప్రతిజ్ఞని పెళ్లి చేసుకుంటున్నారు అని అది నాతో మామూలుగా మాట్లాడినా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందో నేను చూశాను. అది తప్పు చెయ్యకపోయినా దాని శరీరం మలినమైంది అని నీకు ఇవ్వలేక, నువ్వు లేకుండా బ్రతకలేక, చావలేక, వేరే జీవితం చూసుకోలేక ఎంత నరకం అనుభవించిందో అంటుంటేను. అలా దానికి నా విలువ తెలిస్తేనే నన్ను వదిలిపెట్టదమ్మా, లేకపోతే ఎవరికో ఒకరికి త్యాగం చేసేస్తుంది, తర్వాత ఏడుస్తుంది. అయినా నేను ఈ బంగారాన్ని వదిలేసి నేను బ్రతకలేను. దీన్ని చేరుకోవటానికి నేను ఒక యాక్టర్ని అయిపోయాను. యమగా నటించేస్తే అన్ని డీటెయిల్స్ బయటపడ్డాయి అంటుంటే వసుంధర, నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇప్పిస్తాలేరా, ఇక వెళ్ళి పడుకోండి, వీడిని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అన్నది. అభిజ్ఞాన్ని రూమ్లోకి తీసుకువచ్చి, ఇక నేను ఆగలేను బంగారం, మన ఫస్ట్ నైట్ నీకు గుర్తులేదు కానీ నాకైతే సేమ్ అలాగే కావాలి అన్నాడు. అభిజ్ఞ, నాకేం తెలుసు బావా ఆ రోజు ఎలా జరిగిందో అని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటే అభిజ్ఞ చెయ్యి పట్టి, నువ్విలా ఆ రోజు సిగ్గుపడలేదు బావా, నువ్వు కావాలి అన్నావే, నాకైతే ఆ రోజు నా మరదలే కావాలి, ఇలా సిగ్గుపడే మరదలు నాకొద్దు అంటూ గట్టిగా వెనక నుంచి హగ్ చేసుకొని, ఆ రోజులా ఉంటావు కదా అని చిలిపిగా అన్నాడు. అభిజ్ఞ సిగ్గుపడుతూ తల ఊపి గుండెల్లో తల దాచేసింది. అర్థం చేసుకునే మగవాడు ఉంటే ఏ ఆడపిల్ల జీవితమైనా అద్భుతంగా ఉంటుంది. అలా అభిజ్ఞ జీవితం అభితో సంతోషంగా సాగిపోతుంది. మరొక స్మాల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని
బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.